ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కళ్ళకు అందరికీ వందనాలు. ఏబిఎం కాంపౌండ్ ఆస్తులు అన్యక్రాంతమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇక్కడ అందరూ స్కూల్లో చదివి పెరిగిన వాళ్ళే కాబట్టి ఈ స్థలాల విషయంలో మనకు గవర్నమెంట్ వారు మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ జడ్జిమెంట్ విషయంలో చాలా పెద్దలు పోరాడి తీసుకొచ్చినారు. కాబట్టి మనము ఈ ఏబిఎం కాంపౌండ్ ఆస్తుల విషయంలో ప్రతి ఒక్కళ్ళు యూనిట్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు సాయం చేసి ఒకరినొకరు చెప్పుకొని ఈ యొక్క ఆస్తులు మనం కాపాడుకున్నట్లయితే మన భావితరాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈరోజు స్కూళ్ళు కూడా మూసేయడం వల్ల పక్క స్కూల్లోకి పోవాల్సి వచ్చింది. ఆ రోజు 124 మంది ఉన్న విద్యార్థులను 24 చూపించి స్కూల్ మూసేశారు. ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది, దానికి కూడా మరి మూసేయడానికి నోటీసులు వచ్చినాయి. కాబట్టి మన పిల్లలు ఇక్కడ నుంచి ఈ స్కూల్ మూసేస్తే జెడ్పీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, నేషనల్ హైవే పడింది, రోడ్డు దాటాలి. కాబట్టి పిల్లలు ఇబ్బంది పడతాం. కాబట్టి మన తల్లిదండ్రులు అందరం మనం కూడా మేలుకొని ఆ స్కూల్ విషయంలో కూడా పోరాడితే ఇప్పటికే చాలా మనం లేట్ చేశాము. మనం అందరము ఒకరు కూడుకొని మీ మనోభావాలు మీ ఆలోచనలు అందరి ఆలోచనలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళకు ఈ విషయాలు చెప్పి అందరు కలుసుకొని కలిసికట్టుగా పనిచేస్తే మన ఆస్తులు మనం దక్కించుకోగలము. కాబట్టి అందరు నిరుద్యోగులం కాబట్టి అవసరమైతే ముందు పక్క షెడ్ వేసుకొని పని చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ పాల్గొని ప్రతి ఒక్కరు సహకరించి దీన్ని సక్రమమైన మార్గం నడిపిస్తే పక్కదారి పట్టకుండా వీళ్ళు ముందుకు కొనసాగాలని అందరికీ తెలియజేస్తున్నాను. నాకే అవసరమా ఉమ్మడి వెళ్ళిపోను బొమ్మడి వెళ్ళిపోతారా? బొమ్మంటే కాదు లెక్క జమ్మ లేకుండా వచ్చి ఎందుకు చెప్పేయడము? అవునా నాకే బొమ్మడి వెళ్ళిపోతా. బొమ్మంటే వెళ్ళిపోయేది ఏంది? బొమ్మంటే వెళ్ళిపోయేది ఏంది? మేము కూడా అన్ని పెట్టిన తర్వాత ఆ తర్వాత మేము కూడా అంటే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక్క నిమిషం అవసరం లేదు. చెప్పింది రూపాయలు రెడ్డి వస్తుందంట.